కమిదే కుత్తే ఎక్కడ్రా ఎక్కడ్రా మన దేవుడు ఎక్కడా ఎట్ట వెళ్ళాడో నాకు తెలీదు. ఎవరు మీరు? ఏం కావాలి? దాసు గారితో పనుండి వచ్చాం, అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాం. రండి. అడుగో అన్న వచ్చేస్తున్నాడు. నమస్తే అన్న. నమస్తే అన్న. ఏమిట్రా ఏదో మీటింగ్ పెట్టారు? తమరు కనిపించట్లేదని చిన్న కోటింగ్ ఇచ్చానన్నా. ఎక్కడికి వెళ్ళారన్నా? మీ డ్యూటీ మీద నేను బయటికి వెళ్లాల్సి వచ్చిందిరా. అసలు మీలో మొలతాడు కట్టిన మగాడే ఉంటే నేను బయటికి వెళ్లాల్సిన అవసరం ఏముంది? అన్నా, పిల్లలు ఏబిసిడీలు నేర్చుకుంటారు బళ్ళో, నేను తల్లి ఒళ్ళోనే మర్డర్లు మానభంగాలు చేయడం నేర్చుకున్నాను రా. పుట్టేటప్పుడే గనక పళ్ళుండుంటే పేగులు కొరికేసి బయటకు వచ్చుండేవాణ్ణి. మనకు 10 లక్షలు టోకరా ఇవ్వడానికి ట్రై చేశాడే ఆ జింగిడిగాడు, వాడి తల లేపరా. నమస్తే సుబ్బు, ఈ చప్టాగాళ్ళెవరా? అన్న, ఆనందం చెప్పానే ఇతనే. నేను వీడి మేనత్తని. ఏం దొత్తవి? దుత్త కాదు, అత్త అత్త. నాకేం చెవుడు లేదు, నెమ్మదిగా మాట్లాడు. గట్టిగా మాట్లాడబట్టి కూర్చోండి కూర్చోండి. బిజినెస్ లో బిర్లా అయినా బిచ్చగాడైనా నా దృష్టిలో మాత్రం ఒకటే. సుబ్బు, మన గురించి చెప్పావా? నేనే చెప్తా. చూడండి, ఈ ఊళ్ళో కొంతమంది నన్ను టైగర్ అంటారు, పోలీసోళ్ళు గుండా అంటారు, చాలా మంది దేవుడు అంటారు. ఎందుకంటే ఆపదలో ఆదుకుంటా, ఆడి తప్పితే అంతం చేస్తా. మన దగ్గర శిక్ష ఉంది, రక్ష ఉంది. నేను తమ గురించి విన్నానన్నా. రే సుబ్బు, ఈ దూది పింజాగాడికి నేను 25 లక్షలు అప్పివ్వాలా? వీడికి పర్సనాలిటీ తక్కువే గానీ పవర్ ఎక్కువేనా? నాకు చెవులో పువ్వు పెట్టాలని ప్రయత్నించావో నేను మాట్లాడను, కత్తి మాట్లాడుద్ది. దాసన్న, షాప్ అడ్వాన్స్ ఇంటి అడ్వాన్స్ రెండు తమ పేరు మీద ఉంచుకొని నన్ను ఒక ఇంటి వాడిని చేయండి. 9 నెలల తర్వాత పాప పుట్టుగానే మీకు ఇచ్చేస్తా. నాకెందుకురా నీ పాప? నాకు కావాల్సింది వడ్డీ. నా ఉద్దేశం అది కాదు. పాప నా మావకి, డబ్బు మీకు అంటున్నా. ఉయ్యాల కట్నం 50 లక్షల్లో 25 మీకు, 25 నాకు. మరి నాకు? ఏమిటి నాకేది ఐస్ క్రీము? అసలు నువ్వు ఎవతవే? మేనత్తనని చెప్పానుగా. దెబ్బ, నువ్వు లవ్కి ఎక్కువలా కనపడుతున్నావు. మధ్యలో మాట్లాడితే మతం అడగొత్త, జాగ్రత్త. నీకు ఉయ్యాల కట్నం ఎవడిస్తాడు రా? నా మావ అండి. ఎవడాడు? ఏ ఊరోడు? ఆయన పేరు భూపతి గారు అండి. ఊరు రామాపురం అండి. ఫోన్ ఉందా? ఉందండి. 08542325 అండి. పిస్తా చెప్పనా? వివరాలు కనుక్కో. అట్టగే అన్న. అన్నా, మనకు 5 లక్షలు ఎగ్గొట్టుండి ఖతం చేస్తున్నా అన్నా. చూసేదిరా? మనకు డబ్బు కావాలి, వాడెందుకు? కత్తి కడిగి స్టోర్ లో పెట్టి మందు కొట్టి రెస్ట్ తీసుకోమా. అన్నా, సాయంత్రం జామ్ బజార్ లో కాలు నరికే ప్రోగ్రాం ఉంది. ఏ చెప్తా అన్నా? అన్నా, భూపతి గారి వివరాలు నిజమేనా? వీళ్ళని నమ్మొచ్చు? పింజా, నేను నమ్ముతున్నా. ఇస్తా అన్నా. వీళ్ళకి 25 లక్షలు 500 రూపాయల నోట్ నుంచి పంపించు. అట్టగేనా? 500 వద్దు, దొంగ నోట్లుంటాయి. చెయ్, ఏమిటా గుడుగుడు? అదేం లేదు, 500 నోట్లు దొంగ నోట్లు ఉంటాయని. అవి మంత్రుల దగ్గర పుట్టి మా దగ్గర పెరిగి మీ దగ్గర నడుస్తున్నాయి. ధైర్యంగా తీసుకెళ్ళు. తీసుకోండి. థ్యాంక్స్ అన్నా. వస్తానన్నా. వడ్డీ వసూలు చేసుకోవడానికి ప్రతిరోజు నీ దగ్గరికి నా మనిషి వస్తాడు. వడ్డీ చాలా ఎక్కువన్నా, అన్యాయమన్నా అని తప్పించుకోవడానికి ప్రయత్నించావో నేను మాట్లాడను, నా కత్తి మాట్లాడుద్ది. చూసాం కదా. ఎలా? ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. అదృష్టం బాగుంటే 6 బయట ఆరేసిన మిడ్డీకి చెడ్డీకి కూడా బిడ్డ పుట్టారు. ఒక్కనిది కాదు, ఆకునిది కాదు, సొన్నది కాదు, కలిపి కిళ్ళి కట్టేసావు, బతుకు పండించేసుకున్నావు. కాకపోతే లైఫ్ లో బ్లాక్ డాట్ ఏంటంటే శోభనం డిలే అవ్వడం. అదే సార్ నా బ్యాడ్ లక్. పెళ్ళైనా ఈ బ్రహ్మచారి పాటలు తప్పటం లేదు. ఇదిగో
నువ్వు తొందరగా గోల్ కొట్టలేదనుకో ఆ దాసిగాడు నీతో శోభనం ఎట్టేసుకుంటాడు. ఆడికి ఆడ మగ గొడ్డు గోడ తేడా తెలియదయ్యో, మా డేంజర్ మనిషి. ఎవరు ఆ దాసుగాడా? వాడి బొంద, వాడి డబ్బు వాడి ముఖమే కొట్టేస్తే ఎందుకు సార్ డేంజరు? శోభనం ఒకసారి జరగని వాడబ్బా 9 months వాడి డబ్బు. నాకు ఆ భయమే లేదు సార్. అది సరిగాని సార్, ఇద్దరు పెళ్ళాలతో మీ లైఫ్ ఎలాగుంది సార్? అదృష్టం మీద అదృష్టం. ఒకటి ఐశ్వర్యరాయ్, ఇంకొకటి ప్రియాంక చోప్రా. విస్కీల్లో సోడాలాగా, చెత్త చిగురులో పెద్ద పెరుగులాగా, 6 ఆటలు 12 పాటల్లాగా. చిత్రం బళారే విచిత్రం లాగా రోజుకి 2 వింత శోభనాలు జరిగిపోతున్నాయి అనుకో. తెగ పెట్టేసి పుట్టాను అనుకుంటాను. పూలా బతికేస్తున్నాను జాలీగా. ఈ భజ గోవిందం అంత హ్యాపీయెస్ట్ పర్సనాలిటీ అసలు ఈ ప్రపంచంలోనే ఎవడు ఉండడు అనుకో. సుబ్బలక్ష్మి, మంగ తయారు. సుబ్బు డార్లింగ్, మంగ డార్లింగ్. హై సూప్, మంగ్, కమాన్. తీసుకోండి, చూసుకోండి. అదేంటి పుట్టి యాపిల్స్ తీసుకొచ్చారు? అరే నా ఫేవరెట్ ద్రాక్ష తీసుకురాలేదా? అంటే రోజు నీకు ద్రాక్ష తీసుకొస్తున్నాడా? నీకేమే, నా మొగుడు నాకేమైనా తెస్తాడు. నాకు మొగుడనే చొప్పున సవితి. రోజు గంగాళం అంత హార్లిక్స్ తాగుతావు, గేదె కుర్తి తాగినట్టు. నేను ఎప్పుడైనా నిన్ను అడిగానా? కావాలంటే నువ్వు తాగు బాణ, ఏనుగు నీళ్లు తాగినట్టు. కుళ్ళు పోతే నా సవితి. మాటలు మర్యాదగా రానివే, గోడ మీద బల్లి. మాట్లాడితే ఏం చేస్తావు? ఉట్టి మీద పిల్లి. చెప్ప బా ఆపండి మీ గోల. సారీ సారీ సారీ. మీరు గొడవ పడకుండా ఉంటే నీకు రవ్వల నెక్లెస్ తెస్తాను, నీకు డైమండ్ నెక్లెస్ తెస్తాను, నీకు ద్రాక్ష తెస్తాను, నీకు యాపిల్ తెస్తాను, అన్ని తెస్తాను. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటో డిసైడ్ చేయండి. ఉండండి, డిసైడ్ చేస్తాను. అదేనా డిసైడ్ చేసేది? నేను చేస్తాను. ఏయ్ సుబ్బు, ఏ మంగ, మంగ్స్, సూప్స్. ఓ ఓ డార్లింగ్. ఒక గార్మెంట్ షాప్ ఓనర్ కొంపలో ఇలాంటి ఎదవ పనులు చేస్తున్నాడన్న సీను బయట ఎవరికన్నా తెలిస్తే నా సీన్ రేపు సీనే. పోనీ పని మనిషిని పెడదామంటే ఇద్దరికి చెరొకతిని పెట్టాలి. 2 కప్పులు చేరితేనే ఇంటి కప్పు లేచిపోతుంది. ఇంకా 4 కప్పులు చేరితే కొంప కూలిపోవడమే. వెర్రీ బ్యాడ్, వెర్రీ బ్యాడ్. ఈవినింగ్ సీన్ ఇంత అందంగా ఉంది, ఇంకా నైట్ సీన్ ఎంత గ్లామర్ గా ఉంటుందో. ఇలా ఇద్దరు చెర్ర చెయ్య పట్టుకు లాగెత్తే మొండె మాత్రమే మిగులుద్ది. వదలండి, వదలండి. ఇవాళ నా థియేటర్ లో అదేం కుదరదే. నా థియేటర్లోనే వెయ్యాలి. పోవే, నేను నిన్ను వదలంటే వదలను. పోవే చొప్పున సవితి. పోవే పోరంబకరా సవితి. పోవే, నేను వదలను. ఇప్పుడు పో దాని దగ్గరికి. అమ్మో, ఎక్కడికి అయ్య బాబా, మళ్ళీ నువ్వు తగులుకున్నావు. నా వల్ల కాదు. అరగంట నుంచి నిద్రపోతున్నావేంటి? మెయింటైన్ చేసే శక్తి లేనోడికి నీకెంత 2 థియేటర్లో? చిచి, అయ్య బాబోయ్, తీసుకో, అమ్మో. నిద్రపో. నా అంత సుఖ పురుషుడు ఈ ప్రపంచంలోనే ఎవడు లేడని ఆనంద్ గారి దగ్గర అడ్డంగా కోసేశాను. ఈ నా రియల్ లైఫ్ ఏంటో వాడికి తెలిస్తే టక్కున గుండాకి చేస్తాడు. ఏం చేస్తాం, నా బతుకు మునిగిపోయిన టైటానిక్ అయిపోయింది. అమ్మా, అయ్య బాబోయ్. దాసు, రౌడీ దాసు. దండగా
దగ్గర డబ్బప్పు తీసుకొని షాపు ఓపెనింగ్ నా చేత చేయించకుండా ఎవడో ఉల్ఫాగాడి చేత చేయిస్తావా? ఎన్ని గుండెలు రా నీకు? అన్న ఆ రోజు ఏం జరిగిందంటే మొయినార్! కాకమ్మ కథలు చెప్పావంటే కసక్కని పొడుస్తా. డేయ్! ఈ రోజే, ఇప్పుడే, ఈ క్షణమే నువ్వు షాప్ ఓపెనింగ్ చేసినట్టు లెక్క. ఎప్పుడు చేశావో? ఈ రోజే ఓపెనింగ్ అయిందని నేనే పబ్లిసిటీ చేసేస్తా. ఒరేయ్ పిస్తా, అన్నా. మామూలుగా ఇలాంటి ఓపెనింగులకి మనం ఏం తీసుకుంటాం? 5 ఏళ్ళన్నా. అది వాళ్ళు పిలిచి మన చేత చేయించుకుంటే, కానీ మనకై మనమే వెళ్ళి చేస్తే 10 ఏళ్ళన్నా. అది మర్యాదగా 10,000 ఇచ్చేసేయ్, లేకపోతే అన్న కత్తే మాట్లాడుద్ది. ఇస్తానన్నా. రేయ్, ఈ రోజు నుంచి మా హుసేన్ గాడు వస్తాడు. వడ్డీ కరెక్ట్ గా ఇచ్చేయాలి. 8 నెలల్లో అప్పు పూర్తిగా తీర్చేయాలి. 8 నెలలు కాదన్నా, 9 నెలలు. అది అప్పు తీసుకున్న రోజు నుంచిరా. ఈ రోజుకి సరిగ్గా 1 నెల గడిచిపోయింది. కాస్త అటు ఇటు అవుతుందన్నా. రేయ్, నా విషయంలో అటు కాకూడదు ఇటు కాకూడదు. నేను ఇటు చెబితే అట్టే జరగాలి. ఆ. రండ్రా. ఆ?